ఓం నమో కాళీకృష్ణ భగవాన్ వారికి జై. సద్గురు కాళీకృష్ణ భగవాన్ వారికి జై. సద్గురు కాళీకృష్ణ భగవాన్ వారి అనుభవాల పరంపరలో ఈరోజు రెండవ అనుభవం, గురూజీతో నాకు రెండవ అనుభవం ఈరోజు చెప్పుచున్నాను. నేను గురువుగారి దగ్గర ఉన్నప్పుడు నేను గేదె పేడ తీయడం కాడి నుంచి గుడి శిఖరానికి రంగేసే వరకు కూడా ఎన్ని పనులైతే ఉన్నాయో ఈ అన్ని పనుల్లోనూ కూడా నాకు గురూజీ ప్రతి పనిలోనూ కూడా ఒక అనుభవాన్ని ప్రసాదించారు. ఈ పరంపరలో ఒకరోజు తాడేపల్లిగూడెంలో గురువుగారి ఇంటి వద్ద ఉన్న ఒక డ్రైనేజ్ని నేను ఇంకొక అబ్బాయి కలిసి క్లీన్ చేయడం జరిగింది. అది ఏ టైంలో మిట్ట మధ్యాహ్నం 1 గంట ఆ సమయంలో మేము ఆ డ్రైన్ని క్లీన్ చేసి గురువుగారి ఇంటి ముందు ఉన్న అరుగు మీద కూర్చున్నప్పుడు ఇంకా మాకు బాదంపూడి ఆశ్రమం నుంచి క్యారేజీ రావాలి. క్యారేజీ రాలేదు. క్యారేజీ గురించి వెయిట్ చేస్తున్నాం. ఈ సమయంలో మళ్ళీ ఒక పంది వచ్చి మొత్తం మేము క్లీన్ చేసిందంతా మళ్ళీ పాడు చేసేసింది. అసలే ఆకలితో ఉన్నాం. మిట్ట మధ్యాహ్నం ఎండలో పనిచేసాం. అప్పుడు ఆ పంది అలా చేసేటప్పటికి విపరీతమైనటువంటి కోపంతో ఆ పందిని నానా దుర్భాషలు, బూతులు కూడా మాట్లాడాం. ఆ మాట్లాడిన సమయంలో వెంటనే గురువుగారు లోపల నుంచి బయటకు వచ్చి, ఏట్రా ఇక్కడ గొడవ చేస్తున్నారు ఏంటి అని అడిగారు. ఏమీ లేదండి అని ఇలాగ చేతులు కొట్టుకుని నిలబడ్డా. లేదు, నాకు ఇక్కడ కేకలు వినబడ్డాయి ఏంటి అన్నారు. ఏమీ లేదండి అన్నాను. అంటే నువ్వు నన్ను పరీక్షించరావా అన్నారు. బాబు లేదండి. అయితే చెప్పు అన్నారు. అదండి డ్రైన్ క్లీన్ చేసామండి. డ్రైన్ క్లీన్ చేసి అక్కడ కూర్చునేటప్పుడు మళ్ళీ పంది వచ్చి దాన్ని అంతా పాడు చేసిందండి. అలా పాడు చేయడం వల్ల అదే ఏమన్నావు దాన్ని అన్నారు. అంటే ఆ బూతులు మనం చెప్పలేం కదండి. అదే చిచ్చి అన్నానండి అన్న. ఎందుకు అన్నావని చాలా ఉగ్ర రూపంతో సద్గురూజీ అయినటువంటి కాళీకృష్ణ భగవాన్ గారు మా మీద గట్టిగా కేకలేశారు. కేకలైతే మేము మౌనంగా ఉండిపోయాం. అప్పుడు చిచ్చి అంటావా పందిని అని గురువు గారు ఏం చెప్పారంటే, నీకు పనికిరాందని పాడేసిన దాంట్లోంచి అది కుళ్ళిపోయిన మామిడికాయో కుళ్ళిపోయిన అరటిపండో నువ్వు జీర్ణం అవగా నువ్వు ఆహారం తీసుకున్న తర్వాత అది జీర్ణం అయిన తర్వాత వచ్చే అశుద్ధాన్ని కూడా అది ఫిల్టర్ చేసి దాని జీవనయానం సాగుతుందిరా రాస్కెల్. నీకన్నా గొప్పదిరా పంది. నీకు ఆహారం తింటావు, దాని జీర్ణం అవుద్ది, దాని నుంచి నువ్వేం తీయలేవు. కానీ నీ అశుద్ధం నుంచి కూడా అది ఫిల్టర్ చేసి దాని జీవనయానం సాగుతుందిరా రాస్కెల్. నీకన్నా పంది చాలా గొప్పదిరా, నీకన్నా గొప్ప టెక్నాలజీ ఉంది దాని బాడీలో. చిచ్చి అంటావా? ఈ ప్రపంచంలో పనికిరాని పదార్థం అంటూ లేదే, నువ్వు ఆస్వాదించి గుణంలో ఉంది అని గురువు గారు ఆ రోజు నాకు ఆ విషయంలో అంత గొప్ప అనుభవాన్ని నాకు ప్రసాదించారు. జై గురుదేవ, జై కాళీకృష్ణ భగవాన్, జై జగన్మాత.